ఇండోసోల్ పరిశ్రమ వద్దంటూ నెల్లూరు జిల్లా రైతులు ఉద్యమిస్తున్నారు. సేవ్ కాడేరు అంటూ రోడ్డెక్కుతున్నారు. 10 రోజులుగా ఉద్యమిస్తున్నా ప్రభుత్వం పెదవి విప్పడం లేదు. వేలాది మంది రైతులు గొంతెత్తి అరుస్తున్నారు, రోడ్డెక్కి నినదిస్తున్నారు, దీనంగా మొరపెట్టుకుంటున్నారు. అయినా ఏలిన వారు స్పందించడం లేదు. దక్షిణ కోస్తా ప్రాంతంలో ఇండోసోల్ సంస్థ ఏర్పాటు చేస్తున్న ఓ సోలార్ కంపెనీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం ఇది. తమ పొలాలు పోతున్నాయని రైతులు రగిలిపోతుంటే ప్రభుత్వం సైలెంట్, ప్రభుత్వాది నేతలు సైలెంట్, అధికార పార్టీ సైలెంట్, మిత్రపక్షాలు కూడా సైలెంట్, ప్రతిపక్షాలు సైలెంట్. టోటల్గా ఓ నిశ్శబ్దమే రాజ్యమేలుతోంది. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలోని కారేడు గ్రామ పంచాయతీ పరిధిలోని ఓ 15 గ్రామాల పరిధిలో సుమారు 4500 ఎకరాల్లో భూసేకరణకు జూన్ 22న నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ భూమి సేకరించడం ఎందుకంటే ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కోసం. ఆ సంస్థ ఈ ప్రాంతంలో సోలార్ పీవీ మాడ్యూళ్లను తయారు చేస్తోంది. ఇది దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ సోలార్ ప్యానెల్స్ తయారీ ప్లాంట్ అని చెబుతున్నారు. 8000 ఎకరాల్లో 5 గిగావాట్ల చొప్పున మొత్తం 2 దశల్లో 10 గిగావాట్ల సామర్థ్యంతో దీనిని నిర్మించనున్నారు. ఈ పరిశ్రమలో సోలార్ సెల్స్, బాఫెల్స్, పాలిసిలికాన్ గ్లాసెస్ వంటివి తయారు చేయడంతో పాటు అనుబంధ పరిశ్రమలు, టౌన్షిప్, ఇతర మౌలిక వసతులు కూడా ఉంటాయి. మొత్తంగా 25,000 కోట్ల పెట్టుబడితో 23,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించే అవకాశం ఉందని కంపెనీ చెబుతోంది. అంత పెద్ద పెట్టుబడితో ఇంత పెద్ద పరిశ్రమ వస్తుంటే సంతోషించాలి, కానీ మరి వివాదం ఎందుకు? ఎందుకంటే పచ్చని పొలాలతో ప్రకృతి రమణీయంగా ఉన్న ఈ ప్రాంతాన్ని పరిశ్రమ కోసం ఎంపిక చేయడమే సమస్య. ఇక్కడ ఉన్న భూమిని తీసుకొని పరిశ్రమకు ఇవ్వడానికి రైతులు ఒప్పుకోవడం లేదు. తమ భూమిని ఇవ్వము అని తెగేసి చెప్పారు. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటైన రైతుల నుంచి అభ్యంతరాలు తక్కువ కాకపోతే పంటలు సరిగ్గా పండవని, బంజరు ప్రాంతాలు, నీటి సౌకర్యం తక్కువగా ఉన్న పొలాలను వీటి కోసం ఎంపిక చేస్తూ ఉంటారు. వ్యవసాయం కంటే అక్కడ ఉపాధి అవసరం. ఎక్కువ ఉన్న భూములను తీసుకుంటారు. కానీ ఇలాంటి సారవంతమైన భూములు తీసుకుంటామనడంలో గొడవ మొదలైంది. రైతులు తమ జీవనాధారం కోల్పోతామని ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. జూన్ 29న వీళ్లు జాతీయ రహదారిని దిగ్బంధించారు. గ్రామ సభల్లో తమ భూములు ఇవ్వమని చెప్పేశారు. మరి ఇంత జరుగుతుంటే సంబంధిత మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడడం లేదు. ఒకప్పుడు ఈ ప్రాంతం ప్రకాశం జిల్లాలోనే ఉండేది. ఆయన ఆ జిల్లా మంత్రి కూడా. డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడడం లేదు. చిన్న విషయాన్ని కూడా స్పందించే సీఎం చంద్రబాబు నోరెత్తడం లేదు. ఆ పార్టీ నేతలు అధికారికంగా స్పందించడం లేదు. ఆ పార్టీ భవిష్యత్ అని చెప్పే నారా లోకేష్ నో రెస్పాన్స్. అన్యాయం జరిగితే నినదిస్తా అని చెప్పే కూటమి మిత్రుడు పవన్ కళ్యాణ్ పత్తాలేరు. బీజేపీ నోరెత్తడం లేదు. ఇలా మొత్తం సర్కారు వారి సైలెన్స్ లా పరిస్థితి ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం ఇండోసోల్కు మేలు చేయడానికి ప్రయత్నాలు చేస్తోందని, అందరూ అనుకూలంగానే ఉన్నారని, వీళ్ల వ్యవహార శైలి ఉందని కూడా చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం పైన ఆశలు పెట్టుకోవడానికి ప్రధాన కారణం ఈ ప్రాజెక్టును అధికారంలోకి రాకముందు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎలక్షన్ కు ముందు ఆ పార్టీకి వాయిస్ గా ఉన్న లోకేష్ తన పాదయాత్రతో ఇండోసోల్ను ఫేక్ కంపెనీ అన్నారు. మరి అప్పటి ఫేక్ కంపెనీ 2 ఏళ్లలో ఫేవరెట్ కంపెనీ ఎలా అయిందని జనం ప్రశ్నిస్తున్నారు. ఒకసారి లోకేష్ అప్పుడు ఏం చెప్పారో చూడండి. కనీసం ₹1,00,000 క్యాపిటల్ లేనటువంటి కంపెనీ 72,000 కోట్ల పెట్టుబడులు పెడుతుందా అన్నది ఆయన ప్రశ్న. మరి ఈ 2 ఏళ్లలో పెట్టుబడులు ఎక్కడి నుంచి తెచ్చింది ఇండోసోల్? ఇండోసోల్ సంస్థ షిరిడి సాయి ఎలక్ట్రిక్స్ కు చెందిన సబ్సిడరీ కంపెనీ. It's absolutely fake. Indosol is an example. A company that has 1 lakh crore capital invested. Sorry, 1 lakh. Sorry. Anta crores lo gelipam. Has only 1 lakh capital invested. Is claiming to invest 72,000 crores. 1 lakh rupees capital. Company is claiming to invest 72,000 crores. That is how fake this entire summit is. ఈ సంస్థకు కిందటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం
ఆయాచిత లబ్ధి చేకూర్చిందని తెలుగుదేశం పదే పదే ఆరోపించింది. ట్రాన్స్ఫార్మర్లలో దోపిడీ చేసిందన్నారు. స్మార్ట్ మీటర్లలో దోచుకుందన్నారు. అసలు ఈ కంపెనీలో జగన్ బినామీ అని కూడా చెప్పారు. మరి అలాంటి కంపెనీ పైన అధికారంలోకి వచ్చి ఏడాదవుతుంది. ఎందుకు విచారణ జరిపించడం లేదు? అది చేయకపోగా ఇలా భూములను ఎందుకు కట్టబెడుతున్నారు? పరిశ్రమలు రావడం అనేది అవసరమే. నిజానికి దానికంత భూమి ఎందుకు? కిందటి ప్రభుత్వాలు 5,000 ఎకరాలు ప్రతిపాదిస్తే ఇప్పుడు 8,000 ఎకరాలు ఎందుకు అడుగుతున్నారు? ఇండోసోల్ అంత పెట్టుబడిని ఎక్కడి నుంచి తీసుకొచ్చింది? వీటిని దేనికి సమాధానాలు లేవు. సహజంగా అధికార పక్షం వైపు తప్పు ఉంటే ప్రతిపక్షం రాజకీయ లబ్ధి కోసమేనైనా అని దాన్ని టేకప్ చేస్తుంది. కానీ ఇక్కడ కారెడు వాసులది దీన పరిస్థితి. తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ అధికారికంగా స్పందించకపోయినా ఆ పార్టీ లోకల్ నాయకత్వం, సానుభూతి పరులు వాళ్ళకి మద్దతు తెలుపుతున్నారు. కానీ దీనిపైన స్పందించాల్సిన వైఎస్ఆర్సీపీ మాత్రం సైలెంట్గా ఉంది. కొంతమంది రౌడీ షీటర్లను కొడితే పనిగట్టుకుని వెళ్లి పరామర్శించి వచ్చిన జగన్మోహన్ రెడ్డికి కనీసం దీనిపైన స్పందించడం లేదన్నది వాళ్ళ ఆవేదన. ఈ ప్రాజెక్ట్ యాజమాన్యానికి వైసీపీకి సంబంధాలున్నాయన్న మాట నిజం అనుకోవాలా అన్నది ఆయన స్పందన. కూటమిలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ కొన్ని సందర్భాల్లో నేరుగా వెళ్లి మాట్లాడాడు. ఆయన స్పందించకపోయినా ఆ పార్టీ తరఫున కూడా ఎవరూ మాట్లాడడం లేదు. జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టుకు భూములు కేటాయించినప్పుడు బీజేపీ వ్యతిరేకించింది. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ పత్రికల్లో వ్యాసాలు రాసిన ఓ బీజేపీ నేతను ఏబీపీ దేశం ఫోన్లో సంప్రదించినప్పుడు ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం, వెంటనే స్పందించే పరిస్థితి లేదు, ప్రభుత్వం దీనిని పరిశీలిస్తోందని తెలుస్తోంది, ఓ పాజిటివ్ రెస్పాన్స్ రావచ్చు అని స్పందించారు. ప్రభుత్వం నుంచి అధికారికంగా స్పందన రాలేదు. కానీ ఆయా వర్గాలు పార్టీ నేతలను సంప్రదించినప్పుడు తెలిసిందేంటంటే ఓ ప్రభుత్వం ఆల్రెడీ భూములు కేటాయించింది. పెట్టుబడులను ఆహ్వానించిన తరువాత దానిని రద్దు చేస్తే పెట్టుబడుల అనుకూల వాతావరణాన్ని చెడగొట్టినట్టు అవుతుంది. ఈ ప్రభుత్వం ప్రో ఇన్వెస్టర్స్ అనే పేరు పోతుంది అన్నారు. అంతేకాదు ఇండోసోల్కి ముందుగా కేటాయించిన భూములను కేంద్ర ప్రభుత్వ బీపీసీఎల్ ప్రాజెక్ట్ కోసం ఇవ్వాల్సి ఉంది. అందుకోసమే స్థలాన్ని కారేడుకు మార్చారని చెబుతున్నారు. అదే నిజమైన విషయమైతే ధైర్యంగా చెప్పొచ్చు. ఇలా సైలెంట్గా ఉంటే ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ లేదేమో అని తెలుస్తోంది, లేదా లోపాయకారిగా ఏదో జరుగుతోంది అనే వాదనను బలోపేతం చేస్తోంది.